ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక మాసంలో అతి శక్తివంతమైన రోజు అంటే కార్తీక పౌర్ణమి. అటువంటి కార్తీక పౌర్ణమిని మనం ఎందుకు జరుపుకుంటామో ఆ రోజు యొక్క విశేషం గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించినట్లు నమ్ముతారు. త్రిపురాసురుడిని పీడ విరగడైనందుకు దేవతలు స్వర్గమంతా దీపాలతో వెలిగించారట. అది దేవతల దీపావళిగా రూపాంతరం చెందింది. అందువలన కార్తీక పౌర్ణమిని త్రిపురి పౌర్ణిమ లేదా త్రిపురారి పౌర్ణిమ అని కూడా అంటారు. పౌర్ణమి తిథి 15వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరంలో ఉదయం 6:19 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అనగా 16వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం మధ్యాహ్నం 2:28 వరకు ఉంటుంది. కార్తీక పౌర్ణమి వ్రతం శుక్రవారం నాడు అంటే 15వ తారీఖున ఆచరిస్తారు. ప్రాంతాలకు తగినట్టుగా ఈరోజు కేదారేశ్వర స్వామి వ్రతం, చలిమిళ్ళ నోము అని కూడా జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈరోజు రాత్రి 11:39 నుండి 12:33 వరకు లక్ష్మీ పూజకు అనుకూలమైన సమయము. కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజలకు శివుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఆ రోజు ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తే చాలా ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. 365 ఒత్తులు కనుక వెలిగించినట్లయితే సంపూర్ణమైన రాజయోగం ప్రాప్తిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా మనం భావిస్తాము. హిందూ సంప్రదాయంలో కార్తీక పౌర్ణమి అంటే అది మహాశివరాత్రితో సమానమైన పండుగలాగా చేసుకుంటాము. ఈ సంవత్సరం నవంబర్ 15వ తారీఖు శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది కాబట్టి చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. పౌర్ణమి శుభముహూర్తం ఎప్పుడు వచ్చింది, 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి, అలాగే కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున ఉదయం 10:45 వరకు ఎన్నో అమృత గడియలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో పూజ కనుక చేసుకున్నట్లయితే ఇంట్లో అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయని మనం కార్తీక పురాణంలో ఎన్నో కథల రూపంలో విన్నాము. ఈ కార్తీక పౌర్ణమి రోజున సుమారు 30 సంవత్సరాల తర్వాత శస్య రాజయోగం ఏర్పడనుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఖచ్చితంగా నదీ స్నానం చేయాలి. ఈ రోజున చేసే నదీ స్నానాల వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి. మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. నదీ స్నానం చేయలేని వాళ్ళు నీటిలో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా అందుబాటులో లేదు అనుకునే వాళ్ళు కొంచెం పసుపు అయినా వేసుకొని గంగా 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 అంటే సరిపోతుంది. ఆ గంగా అమ్మ మీ నీళ్లల్లో ప్రవేశిస్తుంది. జాతక దోషాలన్నీ పోయి అదృష్టం కలిసి వస్తుంది. ఆ నీళ్లతో గనక స్నానం చేసినట్లయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం ఇంట్లో దీపారాధన చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు స్త్రీలు ఉపవాసం ఉండాలి. సాయంత్రం మరలా ఇంట్లో దీపారాధన చేసి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి సాయంకాలం సంధ్యా సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం ప్రాంగణంలో 365 ఒత్తులతో దీపారాధన చేయాలి. శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు తులసి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ 365 ఒత్తులను వెలిగించవచ్చు. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుంది. అలాగే ఉసిరి దీపం వెలిగించిన వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం లభించటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బాగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది.
అలాగే ఈ పౌర్ణమి రోజు శివాలయంలో అభిషేకం చేసిన వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో ఖచ్చితంగా జ్వాలాతోరణం అనేది నిర్వహిస్తారు. జ్వాలాతోరణం దర్శించుకునే భాగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. ఈ జ్వాలాతోరణం దాటటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలాతోరణం 3 సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే ఈ గడ్డిని ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే భూత ప్రేత పిశాచాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. దుష్ట శక్తులు నరదృష్టి లాంటివి కూడా తగలవు. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి కోరిన కోరికలు నెరవేరటంతో పాటు కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ శివాలయంలో దీపాలను వెలిగిస్తారు. అయితే శివాలయంలో కొండెక్కిన దీపాలను వెలిగిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడే ఆంజనేయ స్వామి లంకా దహనాన్ని చేశాడు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి ఫోటో ముందుకు కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలగటంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు దక్షిణ తాంబూలంతో పాటు కొబ్బరికాయను బ్రాహ్మణులకు దానం చేస్తే సమస్త సంపదలు చేకూరుతాయి. డబ్బు సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున ఈ ఒక్క పరిహారం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఉసిరికాయను దానం చేస్తే జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున తులసీమాత భూమి మీదకు వచ్చింది అని నమ్ముతారు. కాబట్టి పౌర్ణమి నాడు విష్ణుమూర్తికి తులసిని సమర్పించటం వలన మిగతా రోజుల కంటే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసినా లేదా సత్యనారాయణ స్వామి వ్రత కథ విన్నా సకల శుభాలు కలుగుతాయి. అలాగే లలితా సహస్రనామ పారాయణం చేస్తే సిరి సంపదలకు లోటు ఉండదు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరి స్తోత్రం, శివ సహస్రనామాలు పారాయణం చేసినా కూడా ఆర్థికంగా అసలు కొరత అనేదే ఉండదు. ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు దగ్గర 2 ఉసిరికాయలను ఉంచి రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కాని వారు పూజలు చేస్తే కోరుకున్న వారు భాగస్వామిగా లభిస్తారు. పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు. తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తెంపకూడదు. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లాంటివి తినకూడదు. ఎవరిని తిట్టకూడదు. ముఖ్యంగా మీ ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజునే ఆ పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. కాబట్టి ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని, కార్తీక పౌర్ణమి వ్రతం అని అంటారు. కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించే వారికి పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు పేదవారికి దానం చేయడం వలన కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. ఆ దానం ఏ దానమైనా సరే, వస్త్రదానమైనా, అన్నదానమైనా, ఏదైనా సరే లేని వారికి దానం చేస్తే చాలా మంచిది. సుఖ సౌఖ్యాలు పరలోకంలో కలుగుతాయి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు పరమేశ్వరుడు భూమిపైన సంచరిస్తూ తన భక్తులు చేసే భక్తిని పరీక్షించటానికి వస్తాడు అని అంటారు. కాబట్టి మనం ఎంత హంగు ఆర్భాటాలతో చేశామన్నది కాకుండా భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేశారో వారిని పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు.
కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించే వారికి పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు పేదవారికి దానం చేయటం వలన కోటి జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా కార్తీక మాసంలో శివకేశవులిద్దరినీ పూజించి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు అని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.